నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరిగింది. గాను శ్రీ తాత నాగేశ్వరరావు గారు, శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టతోద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశోధులకు ఆకలి తీర్చడానికి శ్రీ తాత నాగేశ్వరరావు గారి, శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి గారి ముద్దుల మనవరాలు చిరంజీవి దిత్య, శ్రీ రాకేష్ గారి, శ్రీమతి దివ్య గారి ముద్దుల కూతురు జన్మ శుభ సందర్భంగా మరియు శ్రీ తాత నాగేశ్వరరావు గారి, శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి గారి వివాహ దిన 9/5/2025 నాడు సందర్భంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే ముందుగా చిరంజీవి దిత్య గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనదొక్కలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంటుంది మీకు నిండు నూరేళ్ళు మన మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విషయం ఎనిమో ర్యాపిడ్ సముద్ర చిరంజీవి దిత్య గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నాన్నమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, అలాగే మీకు అత్తయ్య గారి ఆశీస్సులు, మామయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లరిని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మీకు ఆ చదువు తల్లి సరస్వతి కటాక్షం ఎల్లప్పుడూ కోరుకుంటూ మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలవాలని కోరుకుంటూ ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు అలాగే ఇక్కడ 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ మీరు అందరి తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు దిత్య గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ దిత్య గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ దిత్య గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే దిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ తాత నాగేశ్వరరావు గారికి, శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మనజెప్పుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో బాగుంటుంది మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ అనౌన్స్ డే టు యూ శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారు, శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి అమ్మగారు, అలాగే మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మరో వసంతం నిండిన మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ అలాగే ఏం లేని గడిచిన చర్యని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆపేలతో అల్లుకుపోతూ అంతులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ తాత నాగేశ్వరరావు గారికి, శ్రీమతి వెంకట రాజ్యలక్ష్మి గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీ సుధీర్ గారికి, చిరంజీవి శ్రావ్య గారికి, చిరంజీవి సమర్థ్ గారికి, శ్రీ రాకేష్ గారికి, శ్రీమతి దివ్య గారికి, చిరంజీవి రాజ్య గారికి, చిరంజీవి దిత్య గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నితరని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగా దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెలని కోరుకుంటూ మీకు అంతా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి వెంకటరాజ్యలక్ష్మి అమ్మగారికి, శ్రీమతి రమ్య మేడం గారికి, శ్రీమతి దివ్య మేడం గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి దీనులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లరిని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తల్లి లాంటి పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు ఉషలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు ఉషలమ్మ గారికి ప్రత్యేక ధన తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ తాత నాగేశ్వరరావు సార్ గారు, శ్రీమతి వెంకటరాజ్యలక్ష్మి అమ్మగారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ మర్దకాజా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైసు, అలాగే వంకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు.
అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. గురు అయిపోయింది అన్నప్పుడు అయిపోయింది. పెట్టింది తిన్నాడు.